నమస్కారం అండి. మొదటి అడుగు వేసారా అంటున్నారు. ఏం సార్ ఈ కథ? అలా అనుకోకూడదు. నేను కూడా సినిమా వాడిని. నేను ఒక జనరల్ సెక్రటరీ, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ అండి. నేనేమంటున్నానంటే ఆంధ్రాలో కూడా ఎఫ్డిసిని బలోపేతం చేస్తూ, అలాగే ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం అవకాశాలు పెరగాలంటే అక్కడ కూడా సినిమా ఫీల్డ్ బలంగా అవకాశాలు రావడమే కాకుండా స్పెషాలిటీస్ కల్పించడం, మన స్టూడియోలకు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి కానీ, వాళ్ళకి ఏదైనా నివాసయోగ్యమైనటువంటి ఏదైనా కార్యక్రమాలు చేపట్టి అక్కడ కూడా మంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి లొకేషన్లు ఉన్నాయి. తర్వాత వైజాగ్, విజయవాడ, ఈ అమరావతి చుట్టుపక్కల అంతా కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇడిపోయింది కాబట్టి అక్కడ కూడా ఎఫ్డిసి ఫామ్ అయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా అవకాశాలు వచ్చే విధంగా వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. పుష్కలంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇక్కడ తెలంగాణని తక్కువ చేయాలని, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి చూపించాలనే ఆలోచన కాదు, అక్కడ కూడా బలోపేతం చేయాలనే ఆలోచన తప్ప దీని మీద ఎవరు కూడా అపోహలు పోవద్దు. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న, ఇక్కడున్న టెక్నీషియన్స్ కానీ, అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఎవరైనా అందరూ సమానమే. ఇక్కడ వాళ్ళు అక్కడ పని చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీకి మంచి అవకాశం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. ఎఫ్డిసి అంటే చదివిపోవడం ఉంది. మనం సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎఫ్డిసిని ఫామ్ చేశారు. ఇంతకు ముందు నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం బలోపేతం చేసి అందరికీ కూడా మన సుమన్ గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా, అక్కడ మన సముద్ర గారు కానీ, వీళ్ళంతా డైరెక్టర్లుగా ఉన్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అక్కడ బలోపేతం అవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు. మెల్లిగా ఈవేళ ఫామ్ అయింది. ఫ్యూచర్లో అద్భుతమైన అవకాశాలతో ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీని ఆహ్వానిస్తుంది. ఓకే సార్, అట్లాగే బాలయ్య గారు నేనే ఎక్కువ ఆంధ్రాలో సినిమాలు తీశాను అని గట్టిగా చెప్పారు. నిజమేనంటారు? అది నిజమనే ఉంది. ఎక్కువ పర్సెంట్ అక్కడ లొకేషన్స్ బాగుంటాయి. సముద్రం తీర ప్రాంతాలు కానీ, గోదావరి తీర ప్రాంతాలు కానీ, అలాగే ఏజెన్సీ ప్రాంతాలు కానీ విపరీతంగా ఉన్నాయి. అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, కొండ కోణలు ఉన్నాయి. ఇలాగా బాలయ్య బాబు గారు ఎక్కువగా చేశారు. కాదని ఎవరు, బాలయ్య బాబు గారు కదా చాలామంది చేశారు. మనకి అక్కడ బలంగా ఇండస్ట్రీని తయారు చేసుకోగలిగితే ఇంకొంచెం పేరు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అంటే సినిమాకి పెట్టింది పేరుగా మారిపోయింది. ఇండియాలో అద్భుతమైన సినిమాలు తీసేవాళ్ళు తెలుగువారిగా మారిపోయారు. ఎందుకంటే వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏంట్రా, తెలుగు సినిమా ఇండస్ట్రీ అని తేలిగ్గా చూసే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుంది, మన సినిమాలు ఆపుకోవాలని బాలీవుడ్ స్టార్స్ కూడా సినిమాలు ఆపుకుంటున్నారంటే ఏ స్థాయికి ఎదిగా చూడండి. మన డైరెక్టర్లు ఎంత అద్భుతమైన టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు. మంచి కథలు, కథనం, చారిత్రాత్మక కథలు, ఎన్నో కథలు తీసుకుంటూ ఇవాళ ప్రపంచ స్థాయిని గెలుచుకున్నాం. మన తెలుగువాడిగా పెద్ద గౌరవం కూడా సంపాదించుకున్నాం. కాబట్టి ఇంకా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఇంకొంతమందికి అవకాశాలు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది చాలా మందికి అవకాశాలు, అందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా ఆంధ్రాలో ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, అట్లాగే బాలయ్య గారు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే ఇదంతా కదులుతుంది అని అన్నాడు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే? బోళాశంకర్ మా బాలయ్య బాబు, ఆయన గురించి ఏంటంటే ఆయన ఏదైనా పని చెప్పాలి కానీ కొంతమంది చాలా మంది చెప్పరు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఏంటి ఏమైనా అంటాడు అనుకో, వాళ్ళు చెప్పిన మాటలు బట్టి కొంచెం ముక్కోపంటారు. కానీ ఆయన నిజంగా బోళాశంకర్, ఆయన ఒక మాట చెప్పాడంటే చేసి తీరుతాడు. పవన్ కళ్యాణ్కి ఆర్డర్ వేసే శక్తి సామర్థ్యాలు కూడా ఆయన ఉన్నాయి. ఎందుకంటే పవన్ని తమ్ముడుగా చూస్తాడు, ఎంతో ప్రేమగా చూస్తారు. ఎందుకంటే అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు వీరికి అండగా ఉన్నారు. అలాగే ఎప్పుడు కూడా చిరంజీవి గారికి, బాలయ్య బాబుకి సినిమా ఇండస్ట్రీలో బాగా పెద్ద స్నేహితుడు, అంటే ఏమంటారంటే దాన్ని అని చెప్పుకోవడానికి చిరంజీవి గారి పేరే చెప్తారు. ఆయనకున్నటువంటి ఏ విషయమైనా చిరంజీవి గారితో షేర్ చేసుకుంటారు. చిరంజీవి గారు ఏ విషయమైనా బాలబాబుతోనే షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అలా ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య సినిమాలు పోటీగా ఉంటాయి. అభిమానులకి పడేది కాదు, తన్నుకునే లెక్కన ఉండేది. మరి ఇప్పుడు ఈ కలయిక అభిమానులు కూడా కదిలిచ్చిందంటారా? అప్పుడు కొంతమంది నికృష్టులు, నీచులు ఉంటారండి. కులాన్ని దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు, గొడవ పెట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు ఉంటుంటారు. కానీ బాలయ్య బాబు 2-3 సందర్భాల్లో చెప్పాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడంటే చిరంజీవి. నాకు ఏ కష్టం వచ్చినా చిరంజీవితో చెప్తుంటా, చిరంజీవికి అవకాశం కష్టం వస్తే నాతో చెప్తాడు.
ఏదో మీరు మామూలుగా మా ఇద్దరి మధ్య అలాంటివి పెట్టుకోవద్దని చెప్పి చాలాసార్లు చెప్పాడు అతను. కానీ మనోళ్ళే బాలయ్య బాబు ఒక కులం అని, చిరంజీవి ఒక కులం అని గిల్లి గజ్జాలు పెట్టుకుని ఏదో పొరపచ్చాలు పెట్టుకున్నారు. అలాంటిది ఎప్పుడు ఆ స్వార్థం బాలయ్య బాబు కానీ చిరంజీవి గారు కానీ లేదు. కేవలం కావాలని కొంతమంది చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తప్ప ఏముంటుందండి. ఇప్పుడు రామారావు గారి నాగేశ్వరరావు అభిమానులు ఉండేది బ్రహ్మాండంగా భాయికం కలిసి ఉండేవారు. ఆ తర్వాత చిరంజీవి గారు బాలయ్య బాబుకి వచ్చారు, బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళు అలా అనుకునేవారు అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు. బాలయ్య బాబుని ఎలా చిరంజీవి ఇలా పిలిచంటే పారిపోతారు బాలయ్య బాబు, అంత అభిమానం వాళ్ళిద్దరి మధ్య కూడా. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. చిరంజీవి గారు బాలయ్య బాబు పిలిచి చిరంజీవి గారు మీరు చేయండి అంటే ఇమీడియట్లీ చిరంజీవి వచ్చి అక్కడ ఆంధ్రాలో నిలబడి కూడా పనిచేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నిలబడి ఉన్నాం బ్రహ్మాండంగా. సినిమా ఇండస్ట్రీ అక్కడ స్థిరపడాలని మేము కోరుకుంటున్నాం. అవకాశాలు వస్తాయి, ఆశపడుతున్నాం. ఇప్పుడు అవకాశాలు తక్కువయ్యాయి. ఎందుకు తక్కువయ్యాయి? కొన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని వెబ్సైట్లో ఊరికే రిలీజ్ చేసేసుకొని ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. అలా నష్టపోయినందువల్ల సినిమాలు తగ్గాయి. ఇప్పుడు కొంచెం అన్ని పగడ్బందీగా చేసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఆంధ్రాలో బలోపేతమై ఇక్కడ బలంగా ఎలాగో ఉంది, తెలంగాణలో బ్రహ్మాండమైన బలంగా ఉంది. అక్కడ కూడా బలోపేతం అయితే కొన్ని అవకాశాలు వచ్చి మా బతుకులు బాగుంటాయని ఆశపడుతున్నాం. చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అమరావతి చుట్టూ ఉన్న జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ పుట్టారు. మరి డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఎక్కువగా ఆ జిల్లా వాళ్ళే అంటున్నారు. అవకాశాలు ఎక్కడుంటే అందిపుచ్చుకునేవాడు అవకాశం అందిపుచ్చుకుంటాడండి. ఆ జిల్లా, ఈ జిల్లా, ఈ కులం, ఆ కులం, ఈ ప్రాంతాలు వద్దు, ప్రాంతం వద్దు, కులం వద్దు. అవకాశం ఉన్నవాడు అన్నీ అందిపుచ్చుకుంటాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు, సాయం చేస్తాడు, ఉపయోగపడతాడు, వ్యవస్థ బలోపేతం అవడానికి సహాయపడతాడు. అలా ఆలోచించాలి తప్ప ఏ ప్రాంతమో ఈ ప్రాంతమో ఆ ప్రాంతమో అని ఆలోచించకూడదు. అందులోని 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలే కాబట్టి అలాంటి వ్యత్యాసాలు కానీ పొరపచ్చాలు కానీ పెట్టుకోకుండా ముందుకెళ్తే సినిమా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది.